రైస్ కి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఈ గ్లాస్ తో 3 గ్లాసుల బాస్మతి రైస్ ని తీసుకొని బాగా కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. షాజీరా 1 స్పూను, జాపత్రి కొంచెం, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 2, యాలకులు 4, పట్ట కొంచెం, లవంగ 10, బిర్యానీ ఆకు 6. ఆ తర్వాత ఇందులోకి 4 ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా. ముందుగా స్టవ్ ని వెలిగించుకొని రైస్ కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 4 స్పూన్ల ఆయిల్, 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులో మసాలా దినుసుల్ని వేసుకోవాలి. వీటిని బాగా వేగేంత వరకు కలుపుకొని ఇందులోకే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా కలుపుకొని ఇవి బాగా వేగిందాక ఇలా ఉంచుకోవాలి. సరిగా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న 6 గ్లాసుల బాస్మతి రైస్ కి 5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనాని వేసుకుందాం. ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలోని నీళ్లను వంపేసుకొని అది ఇందులోకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా ఈజీగా టేస్టీగా మనం కూడా మన ఇంట్లో బగారా రైస్ ని చేసుకోవచ్చు. సరే కదా ఫ్రెండ్స్, ఇలా మరిన్ని వీడియోస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్.